హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టేస్ట్ ఆఫ్ కాకినాడ. ఈరోజు వీడియో వచ్చేసరికి ఎంతో టేస్టీగా అలాగే క్విక్గా అయిపోయే అట్టికాయ చిప్స్ ఫ్రై అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. నేను అస్తమాటికి ఇదే ప్రిఫర్ చేస్తానన్నమాట. సో ప్రాసెస్ ఎలాగో మీరు కూడా తప్పకుండా చూసేయండి. ఫస్ట్గా దీనికోసం అట్టికాయల్ని నీట్గా క్లీన్ చేసుకుని పీల్ ఆఫ్ చేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని అందులోకి కొంచెంగా ముక్కలు వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనం ఈ అట్టికాయ ముక్కల్ని సిమ్లో పెట్టుకుని కదుపుతూ ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి అన్నమాట. చాలా జాగ్రత్తగా అయితే ఫ్రై చేసుకోవాలి. మనకి అట్టికాయ ముక్కల్ని సన్నగా కట్ చేసుకుంటే మనకి సేమ్ బయట దొరికే చిప్స్ లాగే ఉంటాయి ఫ్రై చేసుకుంటే. మనకి ఈ అట్టికాయ చిప్స్ ఫ్రై కోసం పెద్ద ప్రాసెస్ ఏవి ఉండవు. జస్ట్ అట్టికాయ ముక్కలను కోసి ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకుంటాం అంతే. బట్ టేస్ట్ వచ్చేసరికి చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఈ అట్టికాయ ఫ్రైని మీరు ఉత్తిగా తిన్నా కూడా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. సో మీకు ఉత్తిగా కూడా తినాలనిపిస్తుంది, ఎందుకంటే ఈ టేస్ట్ మనకి సేమ్ బయట దొరికే అట్టికాయ చిప్స్ టేస్ట్లో అయితే ఉంటుంది. మనకి అట్టికాయ ముక్కలు అనేవి ఇలా చిప్స్లో ఫ్రై అయిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మనకి అట్టికాయ ముక్కలు అనేవి ఫ్రై చేసిన తర్వాత ఇలా ఇరిపితే ఇలా ఇరిగేలా ఉండాలన్నమాట. అప్పుడే చాలా టేస్టీగా అయితే ఉంటాయి. ఇప్పుడు అందులోకి లాస్ట్గా మీ రుచికి సరిపడినంత ఉప్పు అలాగే కొంచెం అంత కారాన్ని వేసుకుని కలుపుకుంటే అయిపోద్ది. అంతే, ఎంతో టేస్టీగా అట్టికాయ చిప్స్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఈ అట్టికాయ ఫ్రై అనేది చాలా క్విక్గా అయిపోయింది కదా. మీకు కూడా నచ్చితే మీరు కూడా మీ ఇంటి దగ్గర ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్కి ట్యాప్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.